హాయ్ అండి, అందరికీ నమస్తే. రీసెంట్గా మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పిన్ని అయితే నా హెయిర్ చూసి, నీ హెయిర్ చాలా హెల్తీగా ఉందిరా, నువ్వేం వాడుతున్నావు అని అడిగారు. అందుకని నేను వాడే హెయిర్ ఆయిల్ మీకు ప్రిపేర్ చేసి చూపిస్తానండి. చాలామంది పిల్లలు, చదువుకునే పిల్లలకి హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుంది కదా. ఆడపిల్లలే కాదండి, మగపిల్లలు కూడా హెయిర్ ఆయిల్ యూస్ చేయొచ్చు. చిన్నపిల్లలు, మగవాళ్ళు, ఆడవాళ్ళు అందరూ యూస్ చేయొచ్చు. ఈ హెయిర్ ఆయిల్ అయితే 3 to 4 మంత్స్కి ఒకసారి నేను ప్రిపేర్ చేసుకుంటానండి. స్టార్టింగ్ హెయిర్ ఫాల్ అవుతుందని అస్సలు కంగారు పడొద్దు. బేబీ హెయిర్ వస్తుంది, హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ సాఫ్ట్నెస్ వస్తుంది. దీని రిజల్ట్ అయితే 1 మంత్ పడుతుందండి రిజల్ట్ రావడానికి. ఇప్పుడైతే ఈ ఆయిల్ ప్రిపరేషన్ చేసుకునే విధానం చూద్దామండి. నేనైతే ప్యూర్ కోకోనట్ ఆయిల్ అయితే తీసుకున్నానండి. గానుగులో దగ్గరుండి ఆడించుకున్న కోకోనట్ ఆయిల్ అండి. ఇందులో ఆముదం, ఆల్మండ్ ఆయిల్, ఫ్లాక్స్ సీడ్స్, గులాబీ రేకులు, మందార పువ్వులు, మందార ఆకులు, గోరింటాకు, కరివేపాకు, గుంటగరగరాకు, కలబంద నేను కడిగి కట్ చేసి వేసుకున్నానండి, అది స్కిప్ అయింది. చిన్న అల్లం ముక్క కట్ చేసుకుని చితకొట్టుకుని వేసుకోవచ్చండి. అందులో ఉల్లిపాయలు, మెంతులు యాడ్ చేసుకోవాలి. ఇంకా కొంచెం మందార పూలు యాడ్ చేసుకున్నా నేను. ఈ ఆయిల్ సిమ్లో పెట్టుకుని బాగా మరగనివ్వాలండి. హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. నాకైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేయడానికి 30 to 40 మినిట్స్ అయితే పట్టిందండి. చూడండి, స్టార్టింగ్లో మంచిగా నురగ వచ్చింది, తర్వాత నురగ చూడండి తగ్గుతూ వచ్చింది. ఇలా నురగ తగ్గిన తర్వాత ఒక 5 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేయాలి. తర్వాత ఒక కంటైనర్లో కానీ ఒక బాటిల్లో కానీ ఈ ఆయిల్ స్టోర్ చేసుకుని పెట్టుకోవాలి. నాకైతే ఈ ఆయిల్ 4 మంత్స్ అయితే వస్తుందండి. వీక్లీ 2 టైమ్స్ నైట్ టైమ్ ఈ ఆయిల్ అప్లై చేసుకుని మార్నింగ్ హెడ్ బాత్ చేయండి. మీరు మంచి రిజల్ట్ అయితే చూస్తారు. బయట దొరికే కెమికల్ ఆయిల్స్ కన్నా ఇలా హోమ్ మేడ్ ఆయిల్ ప్రిపేర్ చేసుకుంటే చాలా మంచిది. మీకు కనుక ఈ ఆయిల్ ప్రిపరేషన్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్. బై బై.